వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనకి సాధారణంగా జాగ్రఫీ అనగానే ఓషన్ అంత సిలబస్ గుర్తొస్తుంది. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి, ఎక్కడ ముగించాలో అర్థం కాదు. చాలామంది యాస్పిరెంట్స్ పుస్తకాల ముందు కూర్చొని సంబంధం లేని టాపిక్ చదువుతూ, ఒక మిషన్ గన్ పట్టుకొని చీకట్లో ఎటో కాల్చినట్టుగా టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. కానీ టాపర్స్ అలా చేయరు కదా! టాపర్సు ఎక్కడ గురిపెట్టాలో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎస్పెషల్లీ యూపీఎస్‌సి, టీజీపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఎస్‌సి, ఎస్ఐ, కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్ గమనిస్తే కేవలం జాగ్రఫీలో 30% సిలబస్ చదివి ఏకంగా 90% మార్కులు ఎలా సాధించాలో ఈ సెషన్‌లో చెప్తాను. సిలబస్‌లో ఉన్న ప్రతి టాపిక్కు ఎగ్జామ్‌కి ఇంపార్టెంట్ కాదు. అన్ని టాపిక్స్‌కి ఒకే వెయిటేజ్ ఉండదు. మీరు గత 25 సంవత్సరాల ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ గమనిస్తే 80-90% ప్రశ్నలు కేవలం 30% టాపిక్స్ నుంచే వస్తున్నాయి. 100% సిలబస్ బట్టి పడితే హార్డ్ వర్క్ కావచ్చు. కానీ అది స్మార్ట్ వర్క్ కాదు. ఏది చదవాలి అనేది ఎంత ముఖ్యమో, ఏది చదవకూడదనేది గూడా 10 రెట్లు ముఖ్యం. ఆ 30% టాపిక్స్ నుంచే 80-90% క్వెషన్స్ తెలియాలంటే గత 25 సంవత్సరాల ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ గమనిస్తే మీకు తెలుస్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని అనాలిసిస్ చేస్తున్నామంటే దాని మీనింగ్ వచ్చేసి ఎగ్జామినర్ మైండ్‌సెట్‌ని అర్థం చేసుకోవడమే. మీరిప్పుడు గత 25 సంవత్సరాల ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూడండి. ప్రతి సంవత్సరము మాన్సూన్ అండ్ రివర్ సిస్టమ్ మీద క్వెషన్స్ అడుగుతాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ వచ్చేసి పూర్తిగా మాన్సూన్ అండ్ రివర్ సిస్టమ్ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి రేపు మీరు కాబోయే ప్రభుత్వ అధికారి చేపట్టి, ఆ ప్రభుత్వ అధికారికి ఏ జిల్లాలో ఎంత వర్షపాతం ఉంది? ఏ నదికి వరద వచ్చే అవకాశం ఉందో ఖచ్చితంగా మీకు తెలియాలి కదా! సో, కాబట్టి లిమిటెడ్ సిలబస్ చదివితే విజయ అవకాశాలు ఎక్కువుంటాయి. ఈవెన్ చాలామంది యాస్పిరెంట్స్ రూమ్స్ గమనిస్తే ఒక చిన్నపాటి లైబ్రరీలాగా ఉంటుంది. రైట్? ఒక సబ్జెక్ట్ మీద చాలా బుక్స్ చదవడం చాలా డేంజర్. ఎందుకంటే ఒక అంశాన్ని 10 మంది ఆథర్సు 10 రకాలుగా వివరిస్తారు. అప్పుడు మన బ్రెయిన్‌కి ప్రాసెస్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్‌తోని ఓవర్‌లోడ్ కావడం వల్ల ఎగ్జామ్‌లో వచ్చేసి కన్‌ఫ్యూజ్ అవుతాం. సో, ఇక్కడ కన్‌ఫ్యూజన్ తప్ప కాన్సెప్ట్ మీద క్లారిటీ రాదన్నారు. సో, కాబట్టి సరైన పుస్తకాలను ఎంచుకొని, వాటిని 10 సార్లు చదవడం వల్ల బ్రెయిన్‌కి క్లారిటీ వస్తుంది. దానివల్ల మనం వచ్చేసి ఎగ్జామ్ హాల్‌లో ఎలాంటి మిస్టేక్స్ చేయమనరు. కాబట్టి ఈ సెషన్‌లో వచ్చేసి ఆ గోల్డెన్ 30% టాపిక్స్ ఏందో చూద్దామా? సో, ఇప్పుడొచ్చేసి ఏంది అంటే, మనకి ఫిజికల్ జాగ్రఫీ నుంచి మనకి వెయిటేజ్ ఎంత ఉంది అంటే 25-30% వెయిటేజ్ ఉందన్నట్టు. అండ్ అందులో వచ్చేసి మనకి వేటి మీద క్వెషన్స్ అడుగుతున్నాడంటే, ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ మీద అడుగుతున్నాడు. రాక్స్ అండ్ రాక్ సైకిల్ మీద ఒకటి, ప్లేట్ టెక్టోనిక్స్, వాల్కనోస్, ఎర్త్‌క్వేక్స్ అండ్ ల్యాండ్ ఫార్మ్స్ మీద క్వెషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలన్నట్టు. అండ్ అదే విధంగా వచ్చేసేందంటే, మనకి క్లైమటాలజీ మీద కాన్సెప్ట్ అండ్ అప్లికేషన్ బేస్డ్ మీద క్వెషన్స్ అడుగుతున్నాడు. అండ్ క్లైమటాలజీ మీద ఎక్కువ క్వెషన్స్ వస్తున్నాయండి. వీటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ ఇందులో వచ్చేసి లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్, ప్రెషర్ బెల్ట్స్, విండ్స్ మీద అడుగుతున్నాడు. అండ్ మాన్సూన్ మెకానిజం మీద గూడా క్వెషన్స్ ఎక్కువ పడుతున్నాయన్నట్టు. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అదే విధంగా వచ్చేసి సైక్లోన్స్ మీద. అండ్ ఓషనోగ్రాఫ్ నుంచి మనకొచ్చేసిందంటే ఈజీ అండ్ డైరెక్ట్ క్వెషన్స్ అడుగుతున్నారన్నట్టు. అండ్ ఇందులో వచ్చేసి ఓషన్ కరెంట్స్, వార్మ్ కరెంట్స్, కోల్డ్ కరెంట్స్ మీద మీరు కొంచెం ఫోకస్ ఎక్కువ చేయాలి. దాని తర్వాత వచ్చేసి ఎల్‌నినో అండ్ లానినో మీద గూడా ఫోకస్ చేయాలి. అండ్ టైడ్స్ మీద గూడా మీరు ఫోకస్ చేయాలి. రైట్? సో, వీటి మీద వచ్చేసి ఏంది అంటే ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి ఇండియన్ జాగ్రఫీలో వచ్చేసిందంటే ఎంత వెయిటేజ్ ఉందంటే 30-35% వెయిటేజ్ ఉందన్నట్టు. రైట్? అండ్ ఇందులో వచ్చేసి మనకి రివర్ సిస్టమ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. రైట్? ఎస్పెషల్లీ గంగా సిస్టమ్ అండ్ హిమాలయ రివర్ సిస్టమ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి గోదావరి అండ్ కృష్ణా రివర్. అండ్ అదే విధంగా వచ్చేసి సాయిల్స్. సో, ఈ సాయిల్స్ మీద గూడా వచ్చేసి మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. లైక్ రెడ్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్ రైట్?
అండ్ అల్యూవియల్ సాయిల్స్, లాటరైట్ సాయిల్స్ అండ్ వాటిలో పండే క్రాప్స్ అండ్ సాయిల్ రిలేషన్స్ ఇవన్నిటి మీద గూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి ఏందంటే అగ్రికల్చర్, రైట్? ఈ అగ్రికల్చర్‌లో వచ్చేసి ఖరీఫ్ సీజన్‌లో ఏ పంటలు పండుతాయి? అండ్ రబీ సీజన్‌లో ఏం పంటలు పండుతాయి? అండ్ మేజర్ క్రాప్స్ వచ్చేసి రైస్, వీట్, కాటన్ అండ్ గ్రౌండ్ నట్ మీద గూడా ఫోకస్ చేయాలి. అదే విధంగా వచ్చేసి ఏపీలో ఉన్న క్రాపింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది? వీటి మీద గూడా ఫోకస్ జేయాలి. ఇక నుంచి ఒక 2-3 క్వెషన్స్ వచ్చే అవకాశాలు గూడా ఉన్నాయన్నట్టు. అండ్ వీటి మీద గూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఆ తర్వాతొచ్చేసి మినరల్స్ మీద అండ్ ఇండస్ట్రీస్ మీద గూడా క్వెషన్స్ అడుగుతున్నాడు. అండ్ ఈ మినరల్స్ ఎక్కడెక్కడ, ఏ ప్రాంతాల్లో ఏమేమి దొరుకుతాయనేది గూడా చూడాలి. అండ్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేయాలి. అండ్ నేషనల్ పార్క్స్ వచ్చేసి ఎస్పెషల్లీ న్యూస్‌లో ఉండే నేషనల్ పార్క్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. రైట్? సో, వీటి మీద గూడా మనకొచ్చేసిందంటే ఎక్కువ క్వెషన్స్ అడిగే అవకాశాలున్నాయన్నట్టు. ఆ తర్వాతొచ్చేసి మనకి విండ్ అండ్ ప్రెషర్ సిస్టమ్ మీద, రైట్? ఈ విండ్ అండ్ ప్రెషర్ సిస్టమ్ మీదొచ్చేసి ట్రేడ్ విండ్స్, వెస్టర్లీస్, ఈస్టర్లీస్, జెట్ స్ట్రీమ్స్ అండ్ అదే విధంగా వచ్చేసి బే ఆఫ్ బెంగాల్‌లో వచ్చే సైక్లోన్స్ అండ్ వాటి పేర్లు, ఏ కంట్రీ పెడుతున్న పేర్లు అవన్నీ గూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి గూడా మనకొచ్చేసిందంటే ఒక 1-2 క్వెషన్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చన్నట్టు. అండ్ నెక్స్ట్ ఏరియా వచ్చేసింది అంటే టాపిక్ వచ్చేసి మనకి మ్యాపింగ్ మీద, రైట్? లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి రివర్ ఆరిజిన్ వచ్చేసి అండ్ న్యూస్‌లో ఉండే ప్లేసెస్ మీద, రైట్? వాటి మీద గూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాలన్నట్టు. ఇక్కడ నుంచి గూడా మనకి 1-2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎన్వైర్న్‌మెంట్ వచ్చేసి మనకి ఎస్పెషల్లీ ఎక్కువ కరెంట్ బేస్డ్ క్వెషన్స్ ఉన్నాయి. అండ్ క్లైమేట్ చేంజ్, రైట్? అండ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్స్, ఎర్త్ సమ్మిట్ అని, రైట్? అండ్ ఇంటర్నేషనల్ సమ్మిట్స్ మీద గూడా కొంచెం ఫోకస్ చేయాలి. అండ్ అదే విధంగా వచ్చేసి ప్రొటెక్టెడ్ ఏరియాస్, రైట్? ఆ తర్వాతొచ్చేసి బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్. సో, ఇక్కడ మనకి ఎన్వైర్న్‌మెంట్ రిలేటెడ్ ఏయైతే ఉన్నాయో అవి కరెంట్ అఫైర్స్ మనం ఫోకస్ చేస్తే సరిపోతుందన్నట్టు, రైట్? మనం వీటి మీద వచ్చేసి పాత టాపిక్స్ చదవనవసరం, స్టాటిక్ పోర్షన్ ఎక్కువ ఫోకస్ చేయనవసరం లేదు. న్యూస్‌లో ఉండే ఎన్వైర్న్‌మెంట్ మీద మాత్రమే మనం ఎక్కువ ఫోకస్ చేయాలన్నట్టు, రైట్? ఇది వచ్చేసి ఏందంటే మనకి ఇవి యూపీఎస్‌సి గాని, లేదా టీజీపీఎస్‌సి గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీపీఎస్‌సి గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా ఫాలో అయితే సరిపోతుందన్నట్టు. ఒకవేళ ఎస్పెషల్లీ వచ్చేసి మనకి ఏపీలో వచ్చేసి ఆగస్ట్ 15కి మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోయే అవకాశాలున్నాయి. ఆల్రెడీ మనకి క్యాలెండర్ రిలీజ్ చేశారు. అండ్ అదే విధంగా వచ్చేసి సెప్టెంబర్ 15కి వచ్చేసి గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. దాంతో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్, రైట్? సో, అక్కడ గూడా వచ్చేసి మనకి దేని మీద ఎక్కువ ఫోకస్ జేయాలి అంటే, మనకి ఏపీ జాగ్రఫీ మీద ఎక్కువ ఫోకస్ జేయాలన్నట్టు. ఎందుకు అంటే, గేమ్ చేంజర్ వచ్చేసి ఏంది అంటే, మనకి ఏపీ జాగ్రఫీ అని చెప్పొచ్చన్నట్టు. ఎవరైతే స్టేట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, వాళ్ళకొచ్చేసి ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గూడా ఈ ఏరియాని నెగ్లెక్ట్ చేయొద్దన్నట్టు, రైట్? అదే విధంగా వచ్చేసి ఇందులో వచ్చేసి మనకి ఏపీ జాగ్రఫీ వచ్చేసి మనకి ఈ సిలబస్ అంతా ఎక్కడ దొరుకుతుంది అంటే, మనకి తెలుగు అకాడమీలో వచ్చేసి ఏపీ జాగ్రఫీ ఉంటుంది. దాని మీద మీరు ఆ బుక్ కొనుక్కొని ఆ బుక్‌ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలి. ఒకటే బుక్ కొనండి. బట్ మెనీ టైమ్స్ రిపీట్ చేయాలి. అండ్ ఇందులో వచ్చేసి మనకి సో, రివర్స్, రైట్? అండ్ రివర్స్ వచ్చేసి మనకి లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి కృష్ణ, గోదావరి వాటి మీద. అండ్ అదే విధంగా వచ్చేసి పోలవరం ప్రాజెక్టు, రైట్? అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్ వీటి మీద మనం ఫోకస్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి ఇరిగేషన్ సిస్టమ్ మీద గూడా ఫోకస్ చేయాలి, రైట్? నెక్స్ట్ సాయిల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, రైట్? ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి ఎలాంటి సాయిల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఆ చాప్టర్ మీద ఫోకస్ చేయాలి. అండ్ డిస్ట్రిక్ట్ వైస్ క్రాప్స్ కూడా, రైట్? డిస్ట్రిక్ట్ వైస్ క్రాప్స్, ఇండస్ట్రీస్, పాపులేషన్, రైట్? వీటి మీద గూడా ఫోకస్ చేయాలి. అదే విధంగా వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్ అండ్ కోస్టల్ ప్లెయిన్స్ వీటి మీద ఫోకస్ చేయాలి. అండ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ మీద గూడా ప్రెజెంట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ న్యూస్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ మీద గూడా ఫోకస్ చేయాలి. ఎస్పెషల్లీ మనకొచ్చేసి పోలవరం ప్రాజెక్ట్ మీద ఫోకస్ ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ చేయాలి. అదే విధంగా వచ్చేసి తెలంగాణలో వచ్చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్స్ రాసేవాళ్ళు తెలంగాణ జాగ్రఫీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనం రాసేది స్టేట్ ఎగ్జామ్ కాబట్టి స్టేట్ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలన్నట్టు. అండ్ దీంతో పాటు వచ్చేసి ఏందంటే మనకి ఆహ్, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఎంతైతే ఇంపార్టెంటో, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఏపీ గూడా అంతే ఇంపార్టెంట్. దాని మీద ఎక్కువ ఫోకస్ జేయాలి. మేజర్ ఇండస్ట్రీస్ ఏమున్నాయి, రైట్? ఇండస్ట్రియల్ రీజన్స్ ఏంది, ట్రాన్స్‌పోర్ట్ ఎలా ఉంది, కమ్యూనికేషన్ ఎలా ఉంది, టూరిజం, ట్రేడ్ వాటి మీద గూడా మనం ఫోకస్ చేయాలి. అలానే వచ్చేసి
హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఏపీ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి. అక్కడొచ్చేసి అర్బనైజేషన్, మైగ్రేషన్, రైట్? అండ్ వాటి ప్రాబ్లమ్స్ ఏంటి? అండ్ ట్రైబల్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. రైట్? ఎస్పెషల్లీ పాపులేషన్ లిటరసీ రేట్ ఎలా ఉంది? సో, మెటర్నిటీ రేట్ ఎలా ఉంది? మోర్టాలిటీ రేట్ ఎలా ఉంది? వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలండి. ఓవరాల్‌గా చెప్పదలుచుకుంది ఏంది అంటే, ఒకవేళ స్టేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే, అంటే ఏపీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిపేర్ అయితే, ఏపీ జాగ్రఫీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ దాంతో పాటు తెలంగాణలో అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయితే తెలంగాణ జాగ్రఫీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో, హైయెస్ట్ ప్రయారిటీ స్టేట్ సిలబస్‌కి. ఆ తర్వాతొచ్చేసి రివర్ సిస్టమ్, నెక్స్ట్ వచ్చేసి మాన్సూన్, అగ్రికల్చర్, సాయిల్ అండ్ మ్యాప్ పాయింటింగ్ వచ్చేసి కూడా ఈ మ్యాప్ పాయింటింగ్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, మనము మ్యాప్ పాయింటింగ్ ద్వారా మనం రివర్స్ గాని, వాటి ట్రిబ్యూటరీస్ గాని, లెఫ్ట్ బ్యాంక్, రైట్ బ్యాంక్ ఆ ట్రిబ్యూటరీస్ అన్ని మనము మార్కింగ్ చేయడం వల్ల వచ్చేసిందంటే మనకు మైండ్‌లో ఇన్సర్ట్ అయిపోతుంది. ఎగ్జామ్‌లో కూడా ఎలాంటి మిస్టేక్స్ రావన్నట్టు. అండ్ ఎన్వైర్న్‌మెంట్ వచ్చేసిందంటే న్యూస్‌లో ఉన్న నేషనల్ పార్క్స్ గాని, అలానే గవర్నమెంట్ ఏమైనా ఎన్వైర్న్‌మెంట్ మీద ఏమైనా పాలిసీస్ తీసుకొస్తే వాటి మీద ఫోకస్ చేయండి. రైట్? అది ఇంపార్టెంట్. రైట్? నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఏంది అంటే మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏందంటే, మనం ఇక్కడ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత 30% సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత, మీరు నెక్స్ట్ చేయాల్సిన వర్క్ ఏంటి అంటే, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని ఓపెన్ చేయండి. గత 10-15 సంవత్సరాల ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఓపెన్ చేయండి. వాటిని విశ్లేషించండి. ఆ విశ్లేషణ వల్ల మనకేమైతుంది అంటే, చదివిన ప్రతి టాపిక్ మన మైండ్‌లో ఇన్సర్ట్ అయిపోతుంది మనకు. ఎలాంటి ఎగ్జామ్‌లో మిస్టేక్స్ చేయం. అదే విధంగా వచ్చేసిందంటే సో, వార్ అకాడమీ గూడా వచ్చేసి యూట్యూబ్‌లో వచ్చేసి జాగ్రఫీ మీద 500 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేయబోతుంది. ఆల్రెడీ కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేసిందన్నట్టు. మీరు ప్లే స్టోర్‌లోకెళ్ళేసి జాగ్రఫీ మీద చూడండి. లేదా అదర్ సబ్జెక్ట్స్ గూడా ఉన్నాయన్నట్టు. రైట్? సో, దీనివల్ల మీకేమైతుందంటే ఎగ్జామ్‌లో చాలా హెల్ప్ అవుతుంది. రైట్? ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎప్పుడైతే మనం అనలైజ్ చేయగలుగుతామో అప్పుడు మాత్రమే మనకి విజయ అవకాశాలొచ్చేసే ఛాన్సెస్ ఎక్కువన్నట్టు. రైట్? ఎందుకంటే ఎగ్జామినర్ మైండ్‌సెట్ అర్థమవుతుంది. ఎప్పుడైతే ఎగ్జామినర్ మైండ్‌సెట్ అర్థమవుతుందో, అప్పుడు ఏ టాపిక్‌నైనా గూడా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం అన్నట్టు. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. వీలైతే ఒక 500 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనకి నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి, ఈ నెగెటివ్ మార్కింగ్ నుంచి మనం తప్పించుకోవాలంటే, మనం ఎన్ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి కాన్సెప్ట్ మీద అంత క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే కాన్సెప్ట్ మీద క్లారిటీ వస్తుందో, ఎగ్జామ్‌లో మిస్టేక్ చేయము. సో, మనకి యాక్యురసీ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది. మనం నెగెటివ్ మార్కింగ్‌ని గూడా అవాయిడ్ చేయొచ్చన్నట్టు. సో, అంత ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ వచ్చేసి. ఆ తర్వాతొచ్చేసి ఇంతకుముందే చెప్పాను. మల్టిపుల్ బుక్స్ చదవకండి. ఓన్లీ లిమిటెడ్ సోర్సెస్ మాత్రమే చదవండి. దట్ టూ ఎన్‌సీఈఆర్‌టీ క్లాస్ 6 నుంచి మొదలుపెడితే 12థ్ వరకు చదవండి ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్. ఓకే. ఇది ఇంగ్లీష్ మీడియం. అదే తెలుగు మీడియం వాళ్ళైతే మనకి ఏపీలో వచ్చేసి సేమ్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ని తెలుగులో కన్వర్ట్ చేశారు. ఎస్సీఈఆర్‌టీ బుక్స్ చదవండి. 6-10థ్ వరకు అవైలబుల్ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి జీసీ లియాంగ్ అలాంటి బుక్స్ కూడా చదివితే సరిపోతుంది. సో, నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఒకవేళ స్టేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే, ఏపీ ప్రిపేర్ అయితే ఏపీ జాగ్రఫీ మీద ఫోకస్ చేయండి. తెలంగాణ ప్రిపేర్ అయితే తెలంగాణ జాగ్రఫీ మీద ఫోకస్ చేయండి. అదే విధంగా మీరు ఒక అట్లాస్ కూడా పెట్టుకోండి. అండ్ మల్టిపుల్ బుక్స్ చదవకండి. ఓన్లీ స్టాండర్డ్ బుక్స్ మాత్రమే రిఫర్ చేయండి. దాన్నే 10 టైమ్స్ చదవండి. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే స్మార్ట్ రివిజన్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఏందంటే కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత షార్ట్ నోట్స్ రావచ్చు. షార్ట్ నోట్స్ అయిపోయిన తర్వాత వాటిని రివైజ్ చేయండి. రివైజ్ చేసిన తర్వాత ఎంసీక్యూస్ కూడా ప్రాక్టీస్ చేయండి. రైట్? సో, ఇది చెప్పదలుచుకున్నది. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే మనకి మ్యాప్ బేస్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యాప్ బేస్ మీద కంపల్సరీ క్వెషన్స్ అడుగుతారు. ఎస్పెషల్లీ గోదావరి ట్రిబ్యూటరీస్ ఏంది? లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఏంది? రైట్ ట్రిబ్యూటరీస్ ఏంది? రైట్? అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఏ లొకేషన్ స్టార్ట్ అవుతున్నాయి? ఏ డిస్ట్రిక్ట్ ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుంది? ఇవన్నీ ఎన్ని డిస్ట్రిక్ట్‌ల ద్వారా పాస్ అవుతుంది? ఎన్ని స్టేట్స్ ద్వారా పాస్ అవుతుంది? ఇట్లాంటి క్వెషన్స్ అన్ని పడతాయి. కాబట్టి మ్యాప్ బేస్డ్ మీద క్వెషన్స్ మీద కూడా 1, 2 క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఎస్పెషల్లీ రివర్ సిస్టమ్ మీద బాగా ఫోకస్ చేయాలన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఈ జాగ్రఫీని వచ్చేసి మీరు డైలీ ఒక 1 అవర్ దీనికి టైమ్ అలొకేట్ చేయండి. ఈ టైమ్ అలొకేట్ చేసేటప్పుడు మీరు ఎలా అంటే ఒక 30 మినిట్స్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి
మీరు మ్యాప్ వర్క్ చేయండి 15 మినిట్స్. రివర్ సిస్టమ్స్ గానీ, అండ్ క్రాప్ సిస్టమ్స్ గానీ, అదేవిధంగా వచ్చేసి మాన్సూన్ సిస్టమ్, రెయిన్‌ఫాల్ సిస్టమ్ వీటన్నిటి మీద గూడా మ్యాపింగ్ ప్రాక్టీస్ చేయండి. అండ్ 15 మినిట్స్ వచ్చేసి మీరు చదివిన కాన్సెప్ట్ మీద ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. అదే విధంగా వచ్చేసి ఏమేం మిస్టేక్స్ చేయొద్దు. రైట్? ఏమేం మిస్టేక్ చేయొద్దు అంటే సిలబస్‌ని మొత్తం గుడ్డిగా చదవకండి. మ్యాప్ ప్రా ప్రాక్టీస్ కంపల్సరీ చేయండి. మ్యాప్ ప్రాక్టీస్‌ని మాత్రం వదిలేయొద్దు. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని చూడకుండా ఉండకండి. కంపల్సరీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని అనాలిసిస్ చేయండి. అవి మన వార్ అకాడమీలో గూడా వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మీద ఒక 80-90 క్వెషన్స్ ఉన్నాయి ప్రెజెంట్. వీటిని 500 ప్రీవియస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ వరకి ఎగ్జామ్ వరకి కంప్లీట్ చేస్తాం. వాటిని గూడా మీరు ఫాలో కాండి. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసిందంటే రివిజన్. మీరు ఎన్ని సార్లు రివిజన్ చేస్తే మీకంత క్లారిటీ వస్తుంది. దానివల్ల ఎగ్జామ్ హాల్‌లో వచ్చేసి ఎలాంటి మిస్టేక్ చేయరన్నట్టు. రైట్? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్‌గా వచ్చేసి ఏందంటే మీరు 90% విజయాన్ని సాధించాలంటే ఫైనల్ ఫార్ములా వచ్చేసి ఏంది అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, ఎన్‌సీఈఆర్‌టీ క్లాస్ 6-12 అండ్ మ్యాప్ రివిజన్. రైట్? దీనివల్ల మీకొచ్చేసి 90% స్కోర్ వస్తుందన్నమాట. రైట్? ఓవరాల్‌గా వచ్చేసి ఏందంటే జాగ్రఫీలో 30% సిలబస్ కంప్లీట్ చేస్తే మీరు 80-90% ఇప్పుడు ఏదైతే టాపిక్స్ ఇచ్చానో ఆ టాపిక్స్‌ని మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా 80-90% మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. రైట్? సో, ఇది ఈ సెషన్ అండి. రైట్? ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే విధంగా వచ్చేసి హైప్ బటన్ క్లిక్ చేయండన్నట్టు. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ ఛానెల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఓకే. సో, మరొక వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.